హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నాగుల చవితి పూజని నేను మా ఇంట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం చేసుకున్నాను. నాగుల చవితి యొక్క విశిష్టత గురించి వివరంగా ఈరోజు మాట్లాడుకుందాం. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఇలా నాగేంద్రుని గోడకి గుర్తులా వేసి పాలు పోస్తారు. లేదంటే నాగేంద్రుడు పడగుంటే నాగేంద్రుడి పడగకి కూడా పోస్తారు. కానీ మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తారు. సో నాకు 2 రకాల అలవాట్లు ఉన్నాయి. నేను వీలైనంత వరకు ఇంట్లోనే పోయటానికి ట్రై చేస్తాను. ప్రతి నాగుల చవితికి నేను ఇక్కడే ఇలాగే ముద్ర వేసి పాలు పోస్తూ ఉంటాను. అది 1 year వరకు అలాగే ఉంటుంది. మళ్ళీ నాగుల చవితి నాడు తుడిచి దాన్ని అలాగే ముద్ర వేస్తాను అన్నమాట. నేను గంధము కుంకుమ ఉపయోగించి ఇలా వేశాను. నాగుల చవితి నాడు ముఖ్యంగా చిమ్మిలి, చనివిడి, వడపప్పు ఇవే నైవేద్యం పెడతారు. అందుకని నేను ముందుగా వడపప్పుని నానబెట్టాను. ఇది 1 గంట నానాలి. తర్వాత చిమ్మిలి కూడా బెల్లం పౌడర్ అండ్ నువ్వుపప్పు కలిపి ఇలా మిక్సీ పట్టి ఉంచాను అన్నమాట. చనివిడిని పొడి బియ్యం పిండినే బెల్లం కలిపి అందులో కొద్దిగా నెయ్యి వేసి నీళ్లు పోసి కలిపాను. ఏ పూజ చేసినా ఏ ప్రసాదం చేసినా దేవుడికి ఆవు పాలు వాడటమే చాలా మంచిది. అందులో నాగేంద్రునికి ప్రత్యేకించి ఆవు పాలతోనే అభిషేకం చేస్తారు. మనము నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే స్కంద షష్ఠి ఈ 4 పండుగలు ఇంచుమించుగా ఒకే విధంగా జరుపుకుంటాము. 4 సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలున్న తల్లులు ఈ నాగుల చవితి ఉపవాసం కంపల్సరీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకున్న చిన్న చిన్న దోషాలు తొలగిపోయి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ ఈ పూజ చేస్తారు. అదే పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలగాలని ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. నాగదేవతను పూజించటం వల్ల జాతకంలో ఏర్పడిన చెడు ఫలితాలు ఏమైనా ఉంటే వాటి ప్రభావం తగ్గుతుందని, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని, అలాగే సకల రోగాలు నయమై ఆరోగ్యవంతులు అవుతారని, సంపదలు అదృష్టం కలుగుతాయని, అకాల మృత్యు భయం తగ్గుతుందని, అలాగే వ్యాపారంలో ఉండే అడ్డంకులు అలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోయి వ్యాపారాభివృద్ధి జరుగుతుందని నమ్మి నాగేంద్రుణ్ణి కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర చెవులు కుట్టించే ఆచారం కూడా ఉంది. నా చిన్నప్పుడు మా ఊరు పల్లెటూరు కావటం వల్ల అక్కడ ఈ ఆచారం ఉండేది. అలాగే దివిటీలు వెలిగించి పుట్ట దగ్గర కాల్చడం, కాకర పువ్వొత్తులు అవి కాల్చడం కూడా అలవాటుగా ఉండేది. గోగు కర్రకు పత్తిని చుట్టి దాని నూనెలో ముంచి వెలిగించి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పాడుతూ పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ళు. అలాగే పుట్టమట్టిని పుట్ట బంగారం అని చెప్పి చెవులకి పెట్టుకునే ఆచారం కూడా ఉంది. ఇలా పెట్టుకోవటం కళ్ళకి చెవులకి చాలా మంచిదని చెప్తారు. ఈ రోజున ఉపవాసం కూడా అందరూ చాలా నిబద్ధతతో చేస్తారు. ఈ రోజున కేవలం చిమ్మిలి, చనివిడి, అలాగే పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. అలాగే ఈరోజు తరిగిన కూరలు తినరు. పల్లెటూళ్ళల్లో అయితే గడియలు కూడా వేయకూడదని చెప్తారు. నా చిన్నప్పుడు ఇది నేను విన్నాను. ప్రాంతం ఏదైనప్పటికీ, ఆచారం ఏదైనప్పటికీ అందులో ఎంతో కొంత సైన్స్ ఉంటుంది. అది ఏమిటో తెలుసుకుని మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులే మనము ఆచరిస్తే మన జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిని సాధించగలుగుతాము. అలాగే పద్ధతులు, ఆచారాల్లో తేడాలు ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశం మాత్రం ఒకటే ఉంటుందండి. సో మీరు ఈ పూజ ఇలానే ఎందుకు చేశారు, అలానే ఎందుకు చేశారు అనే బదులు వాళ్ళ పద్ధతి అదే అనుకుంటే సరిపోతుంది కదా. ఆ నాగేంద్రుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నాగేంద్రునికి సంబంధించిన ఒక శ్లోకం. నాగాయ అనంతరూపాయ శేషరూప నమోస్తుతే సర్వరూప నమస్తుభ్యం నాగేంద్రాయ నమో నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.